భయం పుట్టిస్తున్న కాలజ్ఞానం 2025లో బ్రహ్మంగారు చెప్పినట్లు ఖచ్చితంగా జరిగే 7 విషయాలు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజం అయ్యాయి. అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అయితే ఈ 2025వ సంవత్సరంలో కూడా నమ్మలేని కొన్ని వింతలు జరగబోతున్నాయి. ఈ 2025వ సంవత్సరంలో ప్రకృతిలో అనేకమైన మార్పులు జరగబోతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ 2025వ సంవత్సరంలో జరిగే కొన్ని నమ్మలేని నిజాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల అంటేనే అత్యంత పవిత్రమైన దేవస్థానం. మరి ఇంతటి పవిత్రమైన తిరుమలలో వెంకటేశ్వరుని ఆలయంలోనికి కొంతమంది దొంగలు ప్రవేశిస్తారట. ఈ అపచారం కారణంగా 3 రోజుల పాటు స్వామివారికి పూజలు లేక ఆలయ తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే ఆలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సొమ్మును కొంతమంది దొంగలు అపహరిస్తారని బ్రహ్మంగారు తన గ్రంథాలలో రాశారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇలాంటి అపచారాలు మాత్రం అస్సలు జరగకూడదని ఆ స్వామివారికి మనమందరం మొక్కుకుందాం. ఇక అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుందట. బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని, ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇకపోతే రాబోయే రోజుల్లో చాలామంది మనుషులు 20 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతుకరట. ఈ మధ్యకాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాము. చిన్న వయసులోనే గుండెపోటులు వచ్చి మరణిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు గర్భవతులవుతారట. అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందట. ఇక రాబోయే భవిష్యత్తులో కూడా ఎన్నో చెడు సంఘటనలు జరగబోతున్నాయని బ్రహ్మంగారు వెల్లడించారు. తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడిభుజం పగులుతుందట. ఈ 2025వ సంవత్సరంలో తరువాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది. ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారట. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుందట. ఆకాశంలో నుండి పిడుగులు వానపడి అందులో కొందరు మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రచించారు. పంది కడుపున ఏనుగు పుడుతుందట. అలాగే మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుందట. విజయవాడలో ఉన్న కృష్ణానది మధ్యలో ఒక బంగారపు రథం పుడుతుంది. ఆ రథం నుండి వచ్చే కాంతి వల్ల ఆ రథాన్ని చూసిన వారికి కళ్ళు కనిపించకుండా పోతాయి. అలాగే విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు దుర్గమ్మ కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు బాడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రి తాకే ప్రమాదం ఉంటుంది. కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. అలానే ఒక విచిత్రమైన ముసలి పుడుతుంది. ఆ ముసలి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమవుతుందట. ఈ కలియుగంలో కొన్ని వేల సంవత్సరాల తరువాత కాశీలో ఉన్న గంగానది కనిపించకుండా మాయమైపోతుందట. ఇక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన ఉండే కొండల నుండి కొన్ని రాళ్లు దొర్లిపడి విపరీతమైన జననష్టం జరుగుతుందట. పగిలిన ఈ రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. బెంగుళూరులో ఉన్న కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు వివరించారు. వ్యవసాయ భూములు బీటలు పడిపోయి పంటలు సరిగ్గా పండవని, దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు వివరించారు. ఇక భవిష్యత్తులో మనం తినే పండ్లు కూడా తమ రుచిని కోల్పోతాయట. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు. ప్రపంచంలో ఎప్పుడైతే పాపాలు పెరిగిపోతాయో అప్పుడు ప్రపంచంలో ఉన్న పాపాత్ములు అంతా రక్తం కక్కుకొని మరణిస్తారట. ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులివ్వరూ కామప్రియులవుతారు. ఇక రానున్న భవిష్యత్తులో నీటి కొరత విపరీతంగా పెరిగిపోతుంది. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతారు. శ్రీశైలంలో అగ్నివర్షం పడుతుందట. బసవన్న లేచి రంకెలు వేస్తాడట. విచిత్రమైన ఈత చెట్టు పుట్టి ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుంది.
అలా 8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. ఇలా జరిగిన తరువాత నుండి మన దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు మూతపడిపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అయితే ఆయన చెప్పిన విధంగానే 1910లో గంగానది తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా జబ్బు వ్యాపించింది. దీనివల్ల కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులెవరూ కాశీకి వెళ్ళలేదు. అప్పుడు ఆ సమయంలో కాశీలో ఉన్న దేవాలయం 40 రోజుల పాటు మూసివేశారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు వివరించారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగబాబాలు ఎక్కువగా పెరిగిపోయి ప్రజలను మోసం చేస్తున్నారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలందరూ బానిసలుగా బ్రతికారు. ఇక రానున్న భవిష్యత్తులో శ్రీశైల క్షేత్రం అపరిమితమవుతుంది. శ్రీశైల క్షేత్రాన కళ్ళు అమ్ముతారట. అలాగే వేశ్యగృహాలు వెలుస్తాయి. స్త్రీలు తమ భర్తలను దూషిస్తారు. ఇక వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం నశించిపోతుంది. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణిస్తారట. ప్రపంచంలో పాపులు సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, దీనివల్ల మన దేశమంతా కరువు మొదలవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. ఇక అడవుల్లో నివసించే జంతువులన్నీ పట్టణాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయట. వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఎన్నో హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.